నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ప్రజలకు హామీ ఇచ్చిన సూపర్ పథకాలను సూపర్ హిట్ అనే రేంజ్ లో అమలు చేస్తూ వస్తోంది. ఇప్పటికే ఎన్టీఆర్ భరోసా పింఛన్లను 4,000 రూపాయలకు పెంచింది. దీపం 2 పథకం కింద ఏడాదికి 3 వంట గ్యాస్ సిలిండర్లను ఉచితంగా ఇస్తోంది. తల్లికి వందనం కింద బడికి వెళ్లే ప్రతి విద్యార్థికి ఏడాదికి 15,000 రూపాయల ఆర్థిక సాయం చేస్తోంది. అలాగే ప్రతి రైతుకు ఏడాదికి 20,000 ఆర్థిక సాయం దిశగా మొదటి విడత కింద రైతు ఖాతాలో 7,000 రూపాయలు జమ చేసింది. నిన్నటి స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం స్త్రీ శక్తి ప్రారంభించింది. రాష్ట్రంలోని ప్రతి మహిళ ఈ పథకానికి అర్హత సాధించడం ఒక విశేషం. ఇక యువతకు 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలను ఇచ్చే హామీలో భాగంగా కూటమి ప్రభుత్వంలో ఇప్పటి వరకు జరిగిన ఎస్ఐపిబి సమావేశాల్లో 113 ప్రాజెక్టులకు ఆమోదం లభించింది. ఇందులో పారిశ్రామిక రంగానికి చెందిన 46 ప్రాజెక్టులు, ఇంధన రంగానికి చెందిన 41 ప్రాజెక్టులు, పర్యాటక రంగంలో 11, ఐటీలో 11, ఫుడ్ ప్రాసెసింగ్ కు చెందిన 4 పరిశ్రమలు ఉన్నాయి. ఈ ప్రాజెక్టుల ద్వారా 5,56,568 మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు దక్కనున్నాయి. ఇవి కాకుండా మెగా డిఎస్సితో 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీ జరిగింది. అలాగే 6,100 పోలీస్ నియామకాలు జరిగాయి. అటవీ శాఖలో 691 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. ఇప్పుడు ఈ హామీని మరింతగా ముందుకు తీసుకువెళ్లే దిశగా యువతకు మరో 5 లక్షల ఉద్యోగాలు కల్పించే లక్ష్యంతో ఏర్పాటు చేసిన రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ నేడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా ప్రారంభమైంది. యువతలోని వినూత్న ఆలోచనలకు మెరుగుపెట్టి వారిని పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు గారు సంకల్పించిన రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ గుంటూరు జిల్లా మంగళగిరిలోని మయూరి టెక్ ప్రాంగణంలో ఏర్పాటు చేయబడింది. వచ్చే 5 ఏళ్లలో రాష్ట్రంలో 20,000 స్టార్టప్లు నెలకొల్పడం ఈ హబ్ లక్ష్యం. టాటా గ్రూప్ నాయకత్వంలోని ఎల్ఎన్టీ, జేఎస్డబ్ల్యూ, అదానీ, గ్రీన్కో, జిఎంఆర్, కియా వంటి దిగ్గజ సంస్థలు కూడా ఈ హబ్ లో భాగస్వామ్యమవుతున్నాయి. అదేవిధంగా అమరావతిలోని ఈ హబ్ కు అనుబంధంగా రాష్ట్రంలో అనంతపురం, తిరుపతి, విజయవాడ, రాజమహేంద్రవరం, విశాఖపట్నంలలో మరో 5 విభాగాలు ఏర్పాటవుతున్నాయి. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ RTIH ద్వారా యువత, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, విద్యార్థులు ప్రతిపాదించే నూతన ఆవిష్కరణలకు ఆర్థిక మరియు సాంకేతిక సాయం చేస్తారు. చెప్పాలంటే వినూత్న ఆలోచనలు కలిగిన యువతకు ఇది ఒక వరం. ఇంటింటా ఒక పారిశ్రామికవేత్త అన్న చంద్రబాబు గారి లక్ష్యం నెరవేర్చే వేదిక ఈ RTIH. ఇలా ఇచ్చిన ప్రతి మాటను నిలబెట్టుకుంటూ ప్రతి సూపర్ 6 హామీని నెరవేర్చుతూ సుపరిపాలన అందించే ప్రభుత్వం మాత్రమే కాదు, ఇది సూపర్ హిట్ ప్రభుత్వం అని ప్రజల చేత పిలిపించుకుంటోంది కూటమి ప్రభుత్వం.